ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చావా సినిమా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే 310 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి మేకర్స్ ప్రకటించారు. పుష్ప 2 తర్వాత సెకండ్ వీకెండ్ లో 100 కోట్లు సాధించిన బాలీవుడ్ మూవీగా రికార్డు సృష్టించినట్లు తెలుస్తోంది. ఇంతటి ఘన విజయం సాధించిన ఈ సినిమా చుట్టూ ఇప్పుడు ఓ వివాదం రాజుకుంది. సినిమాలో తమ పూర్వీకులను తప్పుగా చూపించారు అని గానోజీ కన్హోజీ షిర్కే వారసులు ఆరోపిస్తున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేయడానికి రెడీ అయ్యారు. చావా చిత్ర బృందానికి గానోజీ కన్హోజీ వారసులు ఇప్పటికే లీగల్ నోటీసులు పంపించారు. సినిమాలో తమ పూర్వీకులను అవమానిస్తూ ఉన్న సన్నివేశాలను తొలగించాలని అందులో పేర్కొన్నారు. లేకుంటే 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామంటూ హెచ్చరించారు. దాంతో దర్శకుడు లక్ష్మణ్ వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టారు. గానోజీ కన్హోజీ వారసులతో ఫోన్లో మాట్లాడి క్షమాపణలు చెప్పారట. గానోజీ కన్హోజీలను తప్పుగా చూపించే ఉద్దేశం తమకు లేదని, అందుకే సినిమాలో వారు ఏ పాత్రకి చెందిన వారనేది చూపించలేదని అన్నారట. సినిమాలో సంభాజీ మహారాజ్ ఎంతో నమ్మకం పెట్టుకున్న గానోజీ కన్హోజీలు ఔరంగజేబుతో కలుస్తారు. వారు ఇచ్చిన సమాచారం కారణంగానే సంభాజీని ఔరంగజేబ్ పట్టుకున్నారనే విధంగా చావా సినిమాలో చూపించారు. ఆ సన్నివేశాలను గానోజీ కన్హోజీ వంశస్థులు తప్పుపడుతున్నారు. అందుకు తగ్గ ఆధారాలు లేకుండా తమ పూర్వీకులను ఎలా తప్పుగా చూపిస్తారని దర్శకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే దర్శకుడు లక్ష్మణ్ క్షమాపణలు చెప్పారు. మరి ఇక్కడితో ఈ వివాదం సర్దు మణుగుతుందో లేదో చూడాలి.